Do subscribe our channel Bharat Rocks. కొన్నిసార్లు కొన్ని మాటలు మనస్సును అలా కట్టి పడేస్తాయి కదూ. అవి పైకి చాలా సింపుల్గా కనిపించినా వాటి వెనక ఓ పెద్ద కథను మోసుకొస్తాయి. ఈరోజు మనం అలాంటి కొన్ని వాక్యాల లోతుల్లోకి వెళ్దాం. అరకు కాఫీకి ప్రాణం పోసిన ఆ మాటల వెనకున్న కథేంటో, ఆ భావోద్వేగమేంటో కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఈ మాటల్ని గమనించండి. తూర్పు కనుమల మొబ్బులు కమ్మిన ఉదయం, మొదటి కిరణం నేలను తాకిన వెంటనే మన రైతుల చేతుల్లో జీవం తీసుకున్న ప్రతి కాఫీ గింజ సంవత్సరాల శ్రమను, ప్రేమను, ఆశను మోస్తుంది. అరకులోయలో పుట్టిన ఈ అరబికా కాఫీ ప్రతి సిప్పులో మనసును హత్తుకునే జ్ఞాపకం, ప్రతి పరిమళంలో ఓ ఇల్లు. మా ప్రజల నుండి మీ హృదయానికి అరకు పీపుల్స్ బ్రూ, స్వాదించండి అసలైన అనుభూతి. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలవుతోంది? ఆ మూలాల్లోకి వెళ్తాం రండి. ఈ కథకు పునాది వేసిన ఆ ప్రదేశం నుంచే మన విశ్లేషణ మొదలుపెడదాం. హహా, ఈ కథలోని మొదటి వాక్యం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. తూర్పు కనుమల మబ్బులు కమ్మిన ఉదయం. ఈ మాట వింటుంటేనే కళ్ల ముందు ఆ దృశ్యం కదులుతుంది కదా. ఆ పొగమంచు తెరల వెనక ప్రశాంతంగా నిదురుస్తున్న అరకు లోయ. ఇంతకన్నా గొప్పగా ఒక కథను ఎలా మొదలుపెట్టగలం? ఆ ప్రశాంతత తరువాత మొదటి కిరణం నేలను తాకిన వెంటనే, అబ్బా! ఈ వాక్యం ఒక ఆశను, ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. రాత్రి చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఆ తొలికిరణంలాగే ఇది ఒక కొత్త ఆరంభానికి సూచన. ఆ లోయలో అంతా మేల్కుంటున్న ఆ క్షణం మనలో కూడా ఓ కొత్త శక్తిని నింపుతుంది. సరే, ఆ అందమైన ప్రదేశం నుంచి ఇప్పుడు కథలోని మనుషుల దగ్గరికి వద్దాం. ఈ కాఫీకి అసలైన ప్రాణం పోసిన వాళ్ల దగ్గరికి. ఇక్కడ ఈ మాట చాలా ముఖ్యం. మన రైతుల చేతుల్లో జీవం తీసుకున్న, గమనించారా? కాఫీ గింజను కేవలం ఒక పంటలా చూడట్లేదు, దానికి ప్రాణం పోశారు అని చెప్తున్నారు. అంటే ఆ రైతుల చేతుల్లో ఉన్నది తిట్టి నైపుణ్యం మాత్రమే కాదు, వాళ్ల ప్రేమ, వాళ్ల శ్రద్ధ, ఆ గింజతో వాళ్లకున్న అనుబంధం. అందుకే ఆ గింజ జీవం పోసుకుంది. అంటే మనం తాగే కప్పు కాఫీలోని ప్రతి గింజ ఊరికి ఒక గింజ కాదనమాట, అదొక కథల పెట్టెలాంటిది. దాని లోపల ఏమేమున్నాయో చూడండి. సంవత్సరాల తరబడి పడిన రైతుల శ్రమ, వాళ్ల కుటుంబం చూపించిన ప్రేమ, రేపటి మీద వాళ్లు పెట్టుకున్న ఆశ. ఈ మూడు బలమైన భావాలు ఆ చిన్న గింజలో దాగి ఉన్నాయి. ఇన్ని కథల్ని, ఇన్ని భావోద్వేగాల్ని మోస్తున్న ఆ కాఫీ, దాన్ని రుచి చూసినప్పుడు మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుంది? దాని అసలు ప్రత్యేకతేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఈ కథలో ఒక అద్భుతమైన మలుపు వస్తుంది. చూడండి, ఈ కాఫీని దాని టేస్ట్తో చెప్పట్లేదు, పలానా ఫ్లేవర్ ఉంది, పలానా అరోమా ఉంది అని చెప్పట్లేదు. అది మనలో కలిగించే భావనతో దాని గుర్తింపుని చెప్తున్నారు. ప్రతి సిప్పులో మనసును హత్తుకునే జ్ఞాపకం, ప్రతి పరిమళంలో ఓ ఇల్లు. ఇది కేవలం రుచికి సంబంధించిన వాగ్దానం కాదు, ఇది మనస్సుకు సంబంధించిన ఒక అనుభూతికిస్తున్న హామీ. ఈ పోలిక ఎంత బాగుందో కదా. కాఫీ తాగడమంటే కేవలం గొంతు తడుపుకోవడం కాదు, అదొక మానసిక ప్రయాణమని చెప్తున్నారు. ప్రతి సిప్ మనల్ని మన పాత తీపి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుందట. మరి దాని వాసన, ఆ పరిమళం మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు కలిగే ఆ భద్రత, ఆ వెచ్చదనం, వాటిని గుర్తుచేస్తుందట. జ్ఞాపకం, ఇల్లు, ఇంతకంటే పర్సనల్గా, ఇంతకంటే బలంగా మనల్ని కదిలించే భావనలు ఇంకేముంటాయి చెప్పండి? సరే, మనం ప్రదేశాన్ని చూశాం, అక్కడే మనుషుల్ని కలిశాం, వాళ్ళిచ్చే అనుభూతినే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ కథను పూర్తి చేసే ఆ చివరి బంధమేంటో చూద్దాం, ఆ కనెక్షన్. ఈ రెండు వాక్యాలు మొత్తం కథకు సారాంశం లాంటివి. మా ప్రజల నుండి అన్నప్పుడు అది ఒకరిద్దరి నుంచి కాదు, ఒక మొత్తం సమాజం తరపున వస్తున్న బహుమతి అనిపిస్తుంది. ఇక మీ హృదయానికి అన్నప్పుడు ఇది వ్యాపారంలా లేదు, ఇదొక అనుబంధంలా అనిపిస్తుంది. వాళ్ల కథను మన గుండెకు చేరవేస్తున్నారని అర్థమవుతోంది. సింపుల్గా వాళ్ల కథను మన కథతో కలుపుతున్నారు. చివరగా ఈ ట్యాగ్ లైన్ మనం ఎప్పటిదాకా మాట్లాడుకున్న ప్రతీదాన్ని ఒక్క దగ్గరికి తీసుకొస్తోంది. అరకు పీపుల్స్ బ్రూ. ఆ పేర్లోనే ఆ ప్రజల సంతకముంది. స్వాదించండి అసలైన అనుభూతి అన్నప్పుడు వాళ్ళు చెప్పేది కాఫీ టేస్ట్ గురించి మాత్రమే కాదు, ఆ పొగమంచు కమ్మిన ఉదయం, ఆ రైతుల శ్రమ, వాళ్ల ప్రేమ, ఆశ, మనలో కలిగే ఆ జ్ఞాపకం, ఆ ఇంటి వెచ్చదనం, వీటన్నిటినీ కలిపి ఆస్వాదించడమే అదే అసలైన అనుభూతి. మరి చివరిగా ఒక ప్రశ్న మిగిలింది. ఒక కప్పు కాఫీలో ఒక ప్రదేశం యొక్క ఆత్మను, అక్కడి మనుషుల కథను మనం నిజంగా అనుభవించగలమా? ఏమంటారు?
ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.